ఇలాంటి ఆహారాన్ని దూరంగా పెడదాం. చక్కెరతో తయారు చేసిన స్వీట్స్, పానీయాలు తినేటప్పుడు, తాగేటప్పుడు ఎంతో మధురంగా అనిపించిన ఇవి ఊబకాయం, డయాబెటీస్, కొలెస్ట్రాల్ పెరగడం, గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే స్వీట్స్ ఎక్కువగా తింటే చర్మంపై ముడతలు, మచ్చలు, మొటిమలు వస్తాయట. వీటిని ఎక్కువగా తింటే వృద్ధాప్య ఛాయలు కూడా వేగంగా వస్తాయట. నూనెలో వేయించిన ఫ్రైడ్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి ఊబకాయం, డయాబెటీస్ సమస్య పెరుగుతుందట. అలాగే కొన్ని రకాల చర్మ సమస్యలతో పాటు మన వయసు ఎక్కువగా ఉన్నట్లు చూపుతాయి. కూరలు, ఇతర ఆహార పదార్థాల తయారీలో ఉప్పును మోతాదుకు మించి వాడకూడదు. ఇది కిడ్నీ సంబంధిత వ్యాధుల రిస్క్, బీపీ కీళ్ళ నొప్పులు వచ్చే సమస్య ముప్పును పెంచుతుంది. అందుకే ఉప్పు పరిమితంగానే ఆరోగ్యానికి ముప్పు లేకుండా వాడుకోవాలి. కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, నట్స్ లాంటి పోషకాలు ఎక్కువ ఉండే ఫుడ్స్ తినాలి. కాఫీ, టీ పరిమితంగా తీసుకోవడం మంచిది. వీటిలో కెఫెన్ ఉంటుంది. శరీరంలో దీని మోతాదు ఎక్కువైతే ఆందోళన, హైపర్ టెన్షన్, ఏకాగ్రత లోపించడం, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే చర్మంపై ముడతలు, క్షారాల ఏర్పడి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తూ ఉంటాయట. ఇవన్నీ కూడా మనం న్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా